ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ పార్టీ బెంగాల్లోని చొరబాటుదారులను కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. అందువల్లే రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తోందన్నారు. మమతా పాలనలో బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఇటువంటి మహా జంగిల్ రాజ్కు తగిన బుద్ధి చెప్పాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. బెంగాల్లోని తాహీర్పూర్ ర్యాలీలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ నేతలు తనను, భాజపాను ఎంత వ్యతిరేకించినప్పటికీ బెంగాల్ అభివృద్ధిని మాత్రం తాము ఎప్పుడూ ఆపబోమని మోదీ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను మమతా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. మమతా పాలనలో ఉద్రిక్తతలు, అల్లర్లు, బెదిరింపులతో విసిగిపోయిన ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితం బెంగాల్ ఎన్నికల్లో తమ విజయానికి బాటలు వేస్తోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.